తండ్రి తండ్రి ఈ ఉదయకాల సమయం తండ్రి మీ నామాన్ని ప్రభావ ఆరాధిస్తుంది తండ్రి. ప్రభావ మీతో కొద్దిగా సమయాన్ని గడపాలని ఈ అవకాశం ఇచ్చినందుకు సహజానికి స్థితి ప్రభావం మంచి పాటల ద్వారా నేను ఆరాధించాలి ప్రభావ. మీ నామాన్ని మహిమపరుస్తాను తండ్రి. ప్రభావ మీ నామాన్ని ఆరాధించడం ద్వారానే ప్రభావ మాకు సమాధానం సంతోషం జరుగుతుంది ప్రభావ. ఎందుకంటే తండ్రి నీ రాజ్యంలో చాలా విలువైన ప్రభావితం తండ్రి. మంచి పాటలు మాకు పాడడానికి మంచి స్వరంలో దయచేయండి తండ్రి. నీ నామం కోసం ప్రయాసపడే విధంగా మమ్మల్ని ప్రభావ మమ్మల్ని వాడుకోమని ఒక సాధనగా తండ్రి ప్రభా. ఇంకా నీ సేవలో ప్రభా ముందుకు కొనసాగాల తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మౌనముగా నీ స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు పాడనా. మౌనముగా నీ స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచని. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచని. పాడనా మౌనముగా నీ స్తుతి కీర్తన. హృదయమునా నీ కృపలో నేను ఉల్లసింతుని. నీ రక్తాభిషేకము కడిగిని నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి హృదయమునా నీ కృపలో నేను ఉల్లసింతుని. నీ రక్తాభిషేకము కడిగిని నా ప్రాణాత్మ శరీరము. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా
ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచని మౌనముగా నీ స్తుతి కీర్తన శాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందుని నీ ప్రశాంత పవనాలు అణచని నా వ్యామోహపు కుంగులన్నీయు దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందుని నీ ప్రశాంత పవనాలు అణిచిని నా వ్యామోహపు పొంగులన్నీయు నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచని పాడనా మౌనముగానే స్తుతి కీర్తన ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని నీ తైలాభిషేకము నిండిని నా అంతరంగమంతయును నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని నీ తైలాభిషేకము నిండిని నా అంతరంగమంతయును నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి
పిలిచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచని యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచని పాడతా మౌనముగా స్తుతి కీర్తన. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభువా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభువా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మరి ఒకసారి స్తుతిగానే పాడండి. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవిత సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది.
పరిశుద్ధాత్మునిచే నీ ధర్మశాసము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా శ్రేష్టమైనవి నీవే వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి శ్రేష్టమైనవి నీవే వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి నీ శ్రేష్టమైన పరిచర్యులకై కృపావరములతో నన్ను అలంకరించితివి నీ శ్రేష్టమైన పరిచర్యులకై కృపావరములతో నన్ను అలంకరించితివి స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును స్తుతిగానమే పాడనా నూతనమైనవి నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివి నా గురి నీవైతివి నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివి నా గురి నీవైతివి స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షి
సాక్షినయ్యుందును. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా. ఈ ఉదయకాలం తండ్రి నిన్ను ఆరాధించటకు, నిన్ను మహిమపరచడానికి మంచి స్వరాన్ని దయచేసినందుకు యేసురాజా స్తోత్రం తండ్రి. ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఈ కాలం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ప్రభా. స్తోత్రం తండ్రి. జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంతోమంది ప్రాణాలతో లేరు ప్రభా కొన్ని పరిస్థితుల వల్ల తండ్రి. అయితే మేము సజీవులుగా ఉన్నాం తండ్రి. మా కుటుంబాన్ని కూడా నువ్వు సజీవులుగా నిలిపినందుకు, మా పిల్లలను ప్రభా నువ్వు చూసుకొచ్చినందుకు యేసురాజా స్తోత్రం. అవును తండ్రి, ప్రార్థన పరులే ఉండాలి తండ్రి, భయభక్తులు కలిగి ఉండాలి తండ్రి, వినయము కలిగి ఉండాలి తండ్రి. ప్రభా తన ఇంటిని ఏ విధంగా చక్కపరచుకోవాలనో అదే విధంగా తన జీవితాన్ని కూడా చక్కపరచుకోవాలని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును ప్రభా, మా ఇంటిని ప్రభావ ప్రతిరోజు మేము ఏ విధంగా అయితే చక్కపరచుకుంటామో ప్రభు, ఉదయంని మా జీవితాన్ని కూడా ప్రభావ అదే విధంగా మేము చక్కపరచుకోవాలి ప్రభా. అవును ప్రభా, నశించడాన్ని వెతికి రక్షించుటకు నువ్వు ఈ లోకానికి వచ్చినావు తండ్రి. అవును ప్రభావ, నశించిన మమ్మల్ని ప్రభావ నీవు రక్షించగలుగు తండ్రి. నీ చేతుల్లో ప్రభా మా జీవితాన్ని ప్రభా నీవే ప్రభా నడిపించమని తండ్రి. నీ మార్గములు ప్రభా, నీ సత్యములు తండ్రి మమ్మల్ని నడిపించి ప్రభా ఇంకా పాటలు మంచిగా పాడడానికి మంచి స్వరాన్ని దయచేయమని తండ్రి. మా పిల్లలను కూడా, నా బిడ్డను ఇచ్చినందుకు యేసురాజా స్తోత్రం తండ్రి. నీ బంగారు చేతులతో నా కూతురు ఇచ్చినందుకు యేసురాజా స్తోత్రం తండ్రి. తను కూడా మంచిగా పాటలు పాడి ప్రభు నిన్ను మహిమపరచాలి తండ్రి, నిన్ను కనపరచాలి తండ్రి. ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఇంకా ఇంకా ప్రభా నేను ఇంకా ప్రభా వినయము కలిగి ప్రభా, మారు మనస్సు కలిగి ప్రభా, పైకి భక్తిగా లోన ప్రభా హీనంగా కాకుండా తండ్రి ఒకే విధంగా ప్రభా నీవు జీవం కలిగిన దేవుడు కాబట్టి మేము కూడా జీవం కలిగి నేను ఆరాధించాలి తండ్రి. ఏదో కెమెరాల ముందో లేకపోతే పైకి మాత్రమే కాకుండా మా హృదయంలో కూడా ప్రభా నేను ఆరాధించాలి ప్రభా. నలుగురు చూస్తారని కాకుండా ప్రభా, నలుగురు చూస్తారని ఆరాధిస్తే హృదయంలో సంతోషం కలుగుతుంది తండ్రి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తాడో అప్పుడే వాళ్ళకి సంతోషం కలుగుతుంది తండ్రి. అందుకే ప్రభా వాక్యం సెలవిస్తుంది ప్రభా, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ జీవముతోనూ ఆరాధించాలి అంటున్నావు తండ్రి. అవును ప్రభా, మేము ఆత్మపూర్వలే ప్రభా, సత్యముగా ప్రభా జీవము కలిగి నేను ఆరాధించాలి తండ్రి. అట్టి ఆరాధన నేను వింటావు తండ్రి, అలాంటి ఆరాధన నువ్వు ఆలకిస్తావు తండ్రి. ప్రభా వేల మంది ఆరాధన ఒక్కటే ప్రభా, ఒక్కరు మౌనంగా ఆరాధించిన ఒక్కటే ప్రభా. అవును ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. యేసయ్య గారు ప్రభా మౌనంగా ఆరాధించి ప్రభా మౌనంగా ప్రార్థన చేసినప్పుడు తండ్రి తనకు కావాల్సినవన్నీ నువ్వు దయచేసి కలిగినావు తండ్రి. అవును ప్రభా, ఏదో బహిరంగంగా అయ్యగారు ఏది ప్రార్థన చేయాలో మౌనంగా రహస్యంగా నీకు ప్రార్థన చేశాడు. అయితే ప్రభా నీవు ప్రభా ఫలింపు బహిరంగంగా ఇచ్చినావు తండ్రి. అలాగే ప్రభా మేము కూడా మౌనంగా రహస్యంగా నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకున్న అవసరాలన్నీ నువ్వు తీర్చని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. ప్రభా కాలం బట్టి మాకు శోధనలు ఎదురయ్యచ్చు. ఎన్ని శోధనలైనా మాకు ప్రభా పరలోకము శాశ్వతమైనది, ఈ లోకం శాశ్వతమైనది కాదు. కాబట్టి తండ్రి మేము వాటి కొరకే ఎదురు చూస్తున్నాం, వాటి కొరకే ఆశ కలిగి ఉన్నాం ప్రభా, వాటి కొరకే ప్రయాసపడాలనుకొనిచున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఈ లోకం కన్నా ప్రభా మేము పరలోకం గురించి ఎక్కువగా ప్రభా ఎక్కువగా ఆరాధించాలి, ఎక్కువగా ప్రయాసపడాలి, ఎక్కువగా కష్టపడాలనే ఉద్దేశం కలిగి ఉంది తండ్రి. నీ నామాన్ని మహిమపరచాలని ఎక్కువగా ఆశ ఉంది తండ్రి. ఆశ కలిగి హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి. ప్రభా నీ నామానికి ప్రభా నీకే ప్రభా ఈ ఆరాధన అంతటిని సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.